మీ అమ్మ ఉన్నదా ఇక్కడ ఉంది మా అమ్మ. మా అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. మంచిగా రోజు మీ V6 కి ఫ్యాన్, రోజు మీ V6 చూస్తుంది. మంచిగా ఉన్నాయి అక్క, మా వార్తలు మంచిగా ఉంటాయి కదా మరి చూస్తారా? డైలీ చూస్తారు. 9:30 అయితే చూస్తారు. నాకు పేర్లే అడిగావు మరి ముదురున్నావు కదా. నేను ముద్దుగానే ఉన్నా కానీ నాకు ఇంత కొడుకున్నాడు. ఒక కొడుకు 10వ తరగతి అక్క కానీ మా అక్క నన్ను అడిగింది ఏమనుకోండి. నా కొడుకు 10వ తరగతి పుస్తకంలో నాకు సంబంధం చూసేవి అమ్మ. అమ్మ ఏం చేస్తావు నువ్వు? MSc అయిపోయింది. ఏం చేస్తలేవా చెల్లి? ఇప్పుడు UPSC ఎగ్జామ్ రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు రాస్తున్నా. వచ్చినాయి కదా. అవును. UPSC అంటే ఇంకా పెద్దది. అంతగానం చదువుతావా? అవును. మీకు ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్. డైలీ 9:30 ఫ్యాన్ లేదు పాడలేదు. నా చెల్లెళ్ళు మీరు అందరూ తెలంగాణ చెల్లెళ్ళు అంతే. ఫ్యాన్ ఉంటాయి. అమ్మ నీ పేరు నాగలక్ష్మి, రామంతపూర్ నుంచి నడుస్తున్నారు. రామంతపురంలో అమ్మ ఇప్పుడు రామంతపురం నుండి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? 200 మంది రావచ్చు. 200 మంది రావచ్చు. 200 ఎక్కువ వచ్చిండ్రు. 500 మంది దాకా వచ్చారు. మందిని అన్నారు కదమ్మా. మా టీం బాగా వచ్చింది. రామంతపురాలు మిడతలు బాగానే వచ్చిండ్రంట. అమ్మా బతుకమ్మలేనేనా లేకపోతే ఇట్లా కోలాటాలు ఇట్లా? కోలాటాలు, బతుకమ్మ ఎంతమంది ఆడతారు? అమ్మ ఇంటికాడ మరి మీరు బతుకమ్మ ఎప్పుడు వేరుస్తారు? నిన్ననే అయిపోయింది మా బతుకమ్మ. నిన్ననే అయిపోయింది మొత్తం. మీరెందుకు నిన్న ఆడేసిండ్రు మరి? అని గౌరమ్మ పెట్టొద్దని నిన్ననే ఆడేళ్ళు. గౌరమ్మని మంగళవారం పూట బయటికి తీసుకురారు కాబట్టి నిన్ననే ఆడేసి బతుకమ్మ ఆడి ఆడి అలసిపోయిన నిన్నంతా ఈ రోజు మళ్ళా మంగళవారం పూట బతుకమ్మ